ఒకటోది తుస్సు, రెండోది తుస్సు, మూడోది తుస్సు, నాలుగోది గిన తుస్సు తుస్సు. నీ అవ గిన్ని మాటల యుద్ధం చేస్తే అన్ని మాటల ఓడిపోయిన చెత్త రికార్డు పాకిస్తాన్లోదే కావచ్చు. పో ఉండకాడు ఉండక ఊకుకే కయ్యానికి కాలు దువ్వుతంటే మనం ఊకుంటామా మరి? దొరికినప్పుడల్లా జంపుడే జంపుడు. 5వ పరుసుత తుస్సు అవుతుండే గాని శాంతి చర్చలకు వచ్చి చల్లబడ్డరు. కానీ రాత్రే ముద్దర్కం చేసిండ్రో చూడుర్రి. ఇండియన్ ఆర్మీ దెబ్బ అంటే అట్లుంటది. మళ్ళా ఏడికెళ్ళి బాంబులు ఇడిస్తే రాకెట్ స్పీడ్ తోటి పోయి రప్ప వేసి పడేస్తున్నాయి. కాశ్మీర్ బార్డర్ రా ఇవన్నీ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ అడ్డాలు. అంటే ఆడికెళ్ళి మన మీదకి బాంబులు సూటి పెడతారు అన్నట్టు. ఏడేడ ఏమున్నాయో మనోళ్ళు గుర్తుపట్టి ఇట్లా పొతం పెడుతురు అన్నట్టు. పాకిస్తాన్ బిర్రుతోటి తక్కువ పరిశాన్ చేస్తున్నారా మరి? అగో అటుకెళ్ళి బాంబులు చిన్న చిన్న రాకెట్లతోటి కొడితే మనోళ్ళ ఇండ్ల పరిస్థితి ఎట్లున్నదో పొరక చేసి పాడైతున్నారు. టెర్రరిస్ట్ బడవేగాలే అనుకుంటే పాకిస్తాన్ జవాన్లు కూడా రూల్స్ తప్పి అటాక్ చేయబట్టారు. Pakistan has attempted multiple air intrusions using drones and conducted shelling using heavy caliber RT guns, targeting civilian infrastructure and killing some civilians. ఏం మంచిగా చెప్పి తినేటట్టులేరని అడ్డాలు లేపేసే కార్యం దిగ్విజయంగా నడుస్తుంది అన్నట్టు. ఇక ఇటు చూడండి, ఇవన్నీ పాకిస్తాన్ నోడు కొట్టినాయే. కాశ్మీర్ కంచి సురువు చేస్తే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ దాకా రాత్రిపూట పెద్ద పెద్ద డ్రోన్లు పంపుతున్నాడు. ఏమంటే మనోళ్ళు కరెంటు బంద్ చేసి మన అతాలతోటి కౌంటర్ అటాక్ చేస్తే ఆడు పంపిన బాంబులన్నీ తుప్ప కూలినాయి. తెల్లారంగా చూస్తే ఏడ చూడు బాంబుల ముక్కలే. అగో తుడకలు ఎట్లా పడ్డాయో చిన్నవి పెద్దవి బొచ్చడు దొరికినాయి. అటు పవర్ ఎంత పతారెంత తెలుసుకోవడానికి టెస్టింగ్ల కోసం పంపుతున్నారు. ఒకళ్ళ ఇవన్నీ ఇండ్ల మీదనో పబ్లిక్ మీదనో పడితే మస్తు నష్టమవు. మరి మన ఆర్మీ హుషారుండి టెక్నాలజీ తోటి ముందే కనిపెట్టి ధనాధన్ కూర్చి పడేస్తుంది అన్నట్టు. యుద్ధ విమానాలుండే కాశ్మీర్, పంజాబ్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేయబోతే మనోళ్ళు గెట్టు దాకా కెదిమి కొట్టేండ్రు. पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयर बेस स्टेशन को दागने की कोशिश की. పొద్దుందాకా తక్కువ గాని రాత్రి 8 అయిందంటే చాలు అటుకెళ్ళి డ్రోన్ బాంబులు ఉరుకొచ్చుడు, ఇటుకెళ్ళి మన జవాన్లు తుడకలు చేసుడు. 3 రోజుల సంది ఇదే కథ. 500-600 డ్రోన్లు గాలినే వేల్చి పడేసినామంటే చూడుండ్రిగా. ఏదనుంటే ఆర్మీ చూసుకుందాం గాని పబ్లిక్ తెరువు పోవద్దని మనోళ్ళు చాలా వరకు గుంజి పట్టుకొని ఉంటున్నారు. లేకుంటే మనకున్న బలానికి బలగానికి పాకిస్తాన్ వాళ్ళ పని ఎప్పుడో అవుతుండే.